పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. నెక్స్ట్ వచ్చేది బీజేపీ అని భారతీయ జనతా పార్టీ హవా ప్రజల నుండి మంచి ఆదరణ పొందుతూ మోడీ, అమిత్ షా సారథ్యంలో బీజేపీ దూసుకుపోతుందని, రాజకీయాల్లో ఎప్పుడూ ఏమైనా జరగొచ్చు, అప్పటిదాకా అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీ అయినా జాతీయ పార్టీ అయినా ఒకసారి దిగిపోవచ్చు, సర్కార్లు కూడా మారిపోతాయి. ఎంతసేపు రాజకీయాల్లో ఒకటే పార్టీ స్థిరకాలం పాటు అలాగే ఉంటుందని అనుకోకూడదు. ఒకవేళ ఉన్నా కానీ ఆ పార్టీలు సిద్ధాంతాలను మార్చుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇదే విషయాన్ని రాష్ట్రంలో కానీ దేశంలో కానీ బీజేపీ పార్టీ బాగా ఆకలింపు చేసుకుంది. అందుకని ప్రజలకు తగ్గట్టుగా మారుతూ వస్తుంది. భారతదేశంలో భారతీయ జనతా పార్టీ హవా చూపిస్తుంది. దేశవ్యాప్తంగా తన పాలనను అందిస్తూ ప్రజల నుంచి మంచి ఆదరణ పొందుతుంది. మోదీ, అమిత్ షా సారథ్యంలో బీజేపీ దూసుకుపోతుందని చెప్పవచ్చు. ఏ ఎలక్షన్ అయినా సరే వాటికి సాటి లేదని అనిపించుకుంటుంది. గెలిచే దగ్గర సోలోగా పోటీ చేస్తూ కాస్త ఇబ్బంది ఉన్న రాష్ట్రాల్లో పొత్తు పెట్టుకుని మరీ పోటీ చేసి మొత్తానికి గెలుపును చవిచూస్తుంది. ఉత్తరాంధ్రలో బీజేపీ తన హవా కొనసాగిస్తున్నారు కానీ దక్షిణాదిలో మాత్రం కాస్త చతికిల పడుతుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి అంతగా ఆదరణ లభించడం లేదు. ఎంత కష్టపడి ప్రచారం చేసినా ఇక్కడ బొక్కబోర్లా పడుతూనే ఉంది. అలాంటి బీజేపీ తాజాగా మరో ప్లాన్ వేసినట్లు తెలుస్తుంది. దేశం మొత్తం అద్భుతమైన మేజాటితో దూసుకుపోతున్న బీజేపీ తెలుగు రాష్ట్రాల్లో పాగా వేసి వారి ఓటు షేరింగ్ను పెంచుకోవాలని చూస్తుంది. ముఖ్యంగా మోదీ, అమిత్ షాలు ఇప్పటికే చంద్రబాబుతో జతకట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ కొన్ని సీట్లు గెలిచేలా చేశారు. ఇదే సమయంలో ఏపీలో వారి బలం పెంచుకోవడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసినట్లు సమాచారం. 2024 ఎలక్షన్లో వైసీపీకి 11 సీట్లు వచ్చినప్పటికీ 40% ఓట్ షేరింగ్ లభించింది. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలను వారి వైపు తిప్పుకోవడం కోసం కొన్ని ప్లాన్లను చేస్తుండడం, దీనివల్ల 2029 ఎలక్షన్ వరకు బీజేపీ మరిన్ని సీట్లు కొట్టి ఏపీలో వారి బలాన్ని పెంచుకోవాలనే ప్రణాళికలతో ముందుకు వెళ్తుందట. ఆ విధంగా బీజేపీ చేసిన ప్లాన్ వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అలజడి మొదలైంది. వీళ్ళు ఈ ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తే మాత్రం తప్పనిసరిగా వైసీపీకి కాస్త డ్యామేజ్ అవ్వడం తప్పదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే ఈ ప్లాన్ వల్ల కేవలం వైసీపీకి నష్టం ఇవ్వడమే కాకుండా తెలుగుదేశం పార్టీకి కూడా నష్టం జరిగే అవకాశం ఉంటుంది. టీడీపీలో 2029 ఎలక్షన్ వరకు టికెట్ అందని కొంతమంది నేతలు అసంతృప్తిలో ఆ పార్టీలో ఉండకుండా వైసీపీలో లేదా బీజేపీలో చేరే అవకాశం కూడా ఉంటుంది. ఏపీలో బీజేపీ బలపడిందంటే తప్పకుండా ప్రాంతీయ పార్టీలకు నష్టమే అనేది రాజకీయ విశ్లేషకులు చెప్తున్న మాట. రాజకీయాల్లో ప్రత్యేకించి బీజేపీ గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ కన్నా బలమైన పార్టీ దేశంలో ఏదీ లేదు. అయినప్పటికీ బీజేపీ రాష్ట్రంలో ఎదుర్కోవాలంటే చాలా వరకు కష్టపడాల్సి ఉంటుంది. ముఖ్యంగా వైసీపీ, కాంగ్రెస్, వామపక్ష వంటి పార్టీలను, బలమైన పార్టీలను ఎదుర్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయినప్పటికీ మిత్రపక్షమైన జనసేన, టీడీపీ వరకు చూసుకుంటే వారికి కలిసొచ్చే అంశాలు చాలా తక్కువ. ఏది ఏమైనా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి కేవలం కలిసి వచ్చిన అంశం కేంద్రంలో అధికారంలో ఉన్న తామే అన్నీ అని చెప్పుకోవడమే. అంతే తప్ప రాష్ట్రంలో బలపడడానికి వారికి అంతగా అవకాశాలు తక్కువే అని చెప్పాలి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.